నా పేరు అవారు సుభాష్, పుత్తూరు గ్రామము, కమ్మర్పల్లి మండలం. నేను ఒక 7 ఎకరాల వరకు ఫ్యూజీఫ్లెక్స్ అండ్ హెచ్పిఎం కంపెనీ 2 వాడడం జరిగింది. వాడిన తర్వాత ఒక 10 డేస్ అవుతుంది. ఇప్పటి సుధా మొత్తం సోయ అంతా చనిపోవడం జరిగింది. దీన్ని మరి ఇట్లా ఈ ఫార్ములా కంపెనీ 2 మిక్స్ చేసి కొట్టచ్చా అని మేము అడిగినాము. అయితే యాక్చువల్గా ఏమని అంటే మిక్స్ చేసి కొట్టచ్చు, దీనివల్ల ఏం నష్టం లేదు యాక్చువల్గా అని చెప్పి భూమేశ్వర్ సేట్ అనే ఫర్టిలైజర్ యజమాని మాకు వివరించడం జరిగింది. దీన్ని ఒక 13 డేస్ బ్యాక్ ఎకరానికి ఒక 400 ml ఫ్యూజీఫ్లెక్స్ అండ్ హెచ్పిఎం కంపెనీ క్యూరిన్ ఇది 2 ఎకరాలకు వాడేది. దీన్ని మిక్సీ చేసి సోయాలో వాడడం జరిగింది. అది మొత్తము పూర్తిగా వేరు వ్యవస్థ నుంచి పై వ్యవస్థ వరకు, మొత్తం చెట్టు వ్యవస్థ వరకు మొత్తం చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఉప్లూరు మరి ఎందుకు చనిపోతుందని కంపెనీ వాళ్ళని పిలిపాయని చెప్పేసి మేము గత 15 రోజులు జరుగుతా స్టేట్ను సంప్రదిస్తున్నాము. వస్తున్నాడని చెప్పేసి మాకు ఒక వారం రోజులు 8 రోజుల వరకు కాలక్షేపం చేసి కంపెనీ వాళ్ళను హెచ్పిఎం కంపెనీ వాళ్ళని పిలిపించిండు. కానీ ఫ్యూజీఫ్లెక్స్ వాళ్ళని పిలిపించడం జరగలేదు. మరి ఎందుకు పిలిపిస్తలేరు? 2 కంపెనీ పిలిపాను కదా, రైతుకు నష్టపరిహారం ఇవ్వండి కదా, మినిమం 12 నుంచి 14 క్వింటాల సోయలు వెళ్తుంది. మరి మీరు అని అంటే లేదు యాక్చువల్గా మీరు కొంతమంది రైతులు మిస్ అయినరు. మేము యాక్చువల్గా ఉప్లూరు ఒక 100 నుంచి 114 ఎకరాల వరకు సోయ నష్టపోవడం జరిగింది. అయితే యాక్చువల్గా ఒక్కొక్క రైతుని పిలుచుకుంటూ దాన్ని ఏం చేస్తున్నాడంటే ఈ ఫర్టిలైజర్ భూమేశ్వర్ సేట్ అనే వ్యక్తి గ్యాంబ్లింగ్ చేస్తూ 11,300 రూపాయలు కట్టిస్తాడు. ఇది ఏ రకంగా రైతుకి జారిపోతుంది? కనీసం ఇప్పుడు దున్నేసి వేరే పంట వేద్దామన్నా ఇప్పుడు ఏ పంట వేసినా కాదు. యాక్చువల్గా హెచ్పిఎం కంపెనీ వాళ్ళు వస్తుండ్రు. దీని పవర్ మినిమం 15 నుంచి 20 రోజుల వరకు ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ పంటలు పెట్టకండి, మళ్ళీ పెట్టిన నష్టపోతారని చెప్పి వాళ్ళ కంపెనీ వాళ్ళుగా రైతుకు వినవేయడం జరుగుతుంది. కానీ కనీసం రైతులను పట్టించుకొని కనీసం ఏం ప్రాబ్లం అవుతుంది, ఏంది ఈ నష్టపరిహారం ఎంత ఇవ్వాలా అని చెప్పేసి తెలియకుండా 11,300 ఇస్తున్నాం, మీరు అయిపోయిందని చెప్పేసి భయపడిపించుకుంటా రైతులను, దొంగ సంతకాలు పెడిపించుకుంటా వాళ్ళని భయపడిపించుకుంటా 11,300 రూపాయలకు వాళ్ళను అగ్రిమెంట్ మీకు ముట్టిపోయినాయి, మీరు మళ్ళీ రావద్దు అని చెప్పేసి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. కాబట్టి భూమేశ్వర్ సేట్ పైన తక్షణము క్రిమినల్ కేసులు వేసి ఈయన పైన ఖచ్చితంగా ఈ ఫర్టిలైజర్ను సీజ్ చేయవలసిందిగా రైతుల తరపున ఒక రైతుగా నేను విన్నవించుకోవడం జరుగుతుంది.